నమస్కారం. గైడ్ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో బిట్స్ పిలానీ ముందు వరుసలో ఉంటుంది. అందుకే ప్రవేశాల కోసం నిర్వహించే బిట్సాట్ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో బిట్స్ పిలానీలో ఆఫర్ చేస్తున్న కోర్సులు ఏంటి, దాని సిలబస్ ఏంటి, బిట్సాట్కు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి తదితర అంశాలపై బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ విఎస్ రావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మరి ముందుగా బిట్స్ పిలానీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో శుభాకాంక్షలు. మరి అయితే ఈ 50 ఏళ్లలో మీ విద్యా సంస్థల ప్రగతి ఏ తీరుగా ఉందో వివరించండి సార్. బిట్స్ పిలానీ 1964లో ఒక డీమ్డ్ యూనివర్సిటీగా స్టార్ట్ అయింది. ఈ 50 గ్లోరియస్ ఇయర్స్లో ఎన్నో అచీవ్మెంట్స్, ఎన్నో మైల్ స్టోన్స్, ముఖ్యంగా 64 నుంచి 70 వరకు MIT బోస్టన్, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బోస్టన్ తోటి కొలాబరేషన్తో అన్ని ఎడ్యుకేషనల్ ఫీచర్స్ని పిలానీలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చాలా ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్స్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ద్వారా, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ద్వారా అన్నీ కరెక్ట్గా ప్లేస్లో పెట్టడం జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్. రెండో ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ప్రాక్టీస్ స్కూల్ ప్రోగ్రామ్ అనేది బిట్స్ పిలానీలో 70స్లో స్టార్ట్ అయింది. మెడికల్ స్టూడెంట్స్ గనక టీచింగ్ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు తరగతుల్లో చదువుకున్న, క్లాసుల్లో చదువుకున్న, అభ్యసించిన విద్యని హాస్పిటల్స్లో ఎలా ప్రాక్టికల్గా యూజ్ చేస్తారో బిట్స్ పిలానీలో చదివిన ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ అయినా ఉండొచ్చు, సైన్స్ అయినా ఉండొచ్చు, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ అయినా ఉండవచ్చు, వాళ్ళు నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయడం కోసం 7.5 months ఇండస్ట్రీస్కి వెళ్ళాలి వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇయర్స్లో. ఈ ప్రోగ్రామ్ 1972లో ప్రయోగాత్మకంగా హిండాల్కో రేణుకూట్లో 12 మంది స్టూడెంట్స్ తోటి, 4 ఫ్యాకల్టీ తోటి స్టార్ట్ చేశాం. ఈ రోజున ఆ ప్రోగ్రామ్ 2200 స్టూడెంట్స్, 400 ఇండస్ట్రీస్, 200 ఫ్యాకల్టీ మెంబర్స్ ఆ ప్రోగ్రాంలో ఈ రోజున పార్టిసిపేట్ చేస్తారు, ఏ అకాడమిక్ ఇయర్లో అయినా కానివ్వండి. బిట్స్ పిలానీ ఈరోజు ఈ స్థాయికి రావటానికి ప్రాక్టీస్ స్కూల్ ఎంతగానో దోహదం చేసింది. అంటే ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్, దీనివల్ల స్టూడెంట్స్కి వాళ్ళు నేర్చుకున్న దాన్ని అప్లై చేయడానికి అవకాశం దొరికింది. బిట్స్ పిలానీకి ఒక మంచి విజిబిలిటీ వచ్చింది పరిశ్రమల దగ్గర కానీ బయట. దానివల్ల బిట్స్ పిలానీ రెప్యుటేషన్ ఇండస్ట్రీస్లోనూ, స్టూడెంట్స్లోనూ, అలాగే పేరెంట్స్లోనూ, సమాజంలో చాలా పెరిగిపోయింది. మూడవది కరికులం, బ్రాడ్ బేస్డ్ కరికులం వల్ల బిట్స్ పిలానీ వాళ్ళని అన్ని విధాలుగా పనికొచ్చేట్టు తయారు చేయగలిగాం. 80sలో ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్లకు కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ కావాలనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అంటారు. అంటే మీరు ఈ రోజున ఈ వనితా టీవీలో పనిచేస్తూనే మీరు మీ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయొచ్చు. ఆ విధంగా 79లో 25 స్టూడెంట్స్లో స్టార్ట్ చేసింది సింపుల్ 25 స్టూడెంట్స్. ఈ రోజున 18,000 వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్లో చేసే విద్యార్థులు అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలా మంచి మంచి కంపెనీస్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఇన్ఫోసిస్, కంప్యూటర్ అసోసియేట్స్, ఈ విధంగా చాలా చాలా ప్రసిద్ధికెక్కిన కంపెనీల్లో వీళ్ళందరూ ఎంప్లాయీస్. ఆ విధంగా 80sలో స్టార్ట్ చేసిన ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ బిట్స్ ఎక్స్పాన్షన్స్కి ఎంతగానో ఉపయోగపడింది. మాకు చాలా రెవెన్యూ జనరేషన్లో ఈ ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ చాలా చాలా ఉపయోగపడింది. ఆ విధంగానే 2004లో స్టార్ట్ చేసిన అడ్మిషన్ టెస్ట్ ఇంకొక మైలురాయి. ఈ అడ్మిషన్ టెస్ట్ ఇంతవరకు ఇండియాలో ఎవరూ ట్రై చేయలేదు. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్, GRE, TOEFL మాదిరిగా. అప్పటి రోజుల్లో 30 రోజులు దగ్గరగా 20 సెంటర్లో స్టార్ట్ చేశాము.
60,000 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు ఫస్ట్ సంవత్సరం. ఓకే. ఈ రోజున 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సంవత్సరం 1,88,000 1,88,000 మంది 40 సెంటర్లో 15 రోజులు అపేర్ అవుతారు. ఇది కూడా బిట్స్ పిలానీలో ఒక పెద్ద మైలురాయి. ఓకే. ఇంకొక మంచి అచీవ్మెంట్ ఏంటంటే ఒక క్యాంపస్గా ఉండేది 2000లో ఒక దశాబ్దంలో 4 క్యాంపస్లుగా విస్తరించాం. 2000లో 2000 ఇయర్లో 2,500 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు ఒక క్యాంపస్లో. ఈ రోజున 10,800 స్టూడెంట్స్ ఉన్నారు 4 క్యాంపసెస్లో. ఈ విధంగా ఒక దశాబ్దంలో నాకు తెలిసినంత వరకు ఏ యూనివర్సిటీ విస్తరించి ఉండకపోవచ్చు. సో ఈ 50 సంవత్సరాల్లో మేము సాధించినవి ఇవి. ఇది కాకుండా మా విద్యార్థినులు అనేక రంగాల్లో చాలా ప్రసిద్ధికెక్కారు. రైట్. అసలు బిట్స్ పిలానీలో సీట్ వచ్చిందనగానే విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, చాలా గర్వంగా గొప్పగా భావిస్తూ ఉంటారు. మరి బిట్స్ పిలానీకి ఈ స్థాయిలో పేరు ప్రతిష్టలు రావడానికి గల కారణం ఏంటంటారు? ఈ స్థాయిలో పేరు ప్రతిష్టలు రావడానికి మొదటి కారణం ద ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఇందాక చెప్పాను, MIT ద్వారా వాళ్ళ ఎడ్యుకేషనల్ ఫీచర్స్ని తీసుకొని ఒక మోడర్న్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని 70sలో ఇంట్రడ్యూస్ చేశాము. అప్పటి రోజుల్లో బిట్స్ పిలానీ కాకుండా ఇంకొక ఇన్స్టిట్యూట్లోనే ఆ మోడర్న్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉన్నది, అది IIT కాన్పూర్. ఈ రెండిట్లోనే ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. అంటే ఆ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమిటంటే సెమిస్టర్ విధానం, కంటిన్యూస్ ఇంటర్నల్ ఇవాల్యుయేషన్, లెటర్ గ్రేడింగ్ అండ్ ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్. నా ఉద్దేశంలో బిట్స్ పిలానీ ఈ స్థాయికి రావడానికి కారణం ప్రాక్టీస్ స్కూల్ ప్రోగ్రామ్ అనేది ఈ మోడర్న్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరిక్యులం, బ్రాడ్ బేస్డ్ కరిక్యులం, ఇవి బాగా దోహదపడ్డాయి. మరి అయితే బిట్స్ ప్రధానంగా అందిస్తున్న కోర్సెస్ ఏమంటారు? అన్ని ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో మేము అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, PhD ఇస్తాము. ఓకే. సైన్సెస్లో బయాలజికల్ సైన్సెస్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో MSc, PhD, MPhil ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో BE, ME, PhD ఉన్నది. ఫార్మసీలో BPharm, MPharm, PhD ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇవి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తామంటారు. ఎందుకంటే ఇంతవరకు బిట్స్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు కదా, అలాగే నాన్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా బిట్స్లో ఏమైనా కోర్సెస్ ఉన్నాయంటారా? ఇప్పటి వరకు బిట్స్లో ఏ డిగ్రీ కావాలన్నా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 12th క్లాస్లో కంపల్సరీ, ఇంటర్మీడియట్ 12th క్లాస్లో కంపల్సరీ. ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ నుండి 2014 అకాడమిక్ ఇయర్ నుండి బయాలజీ చదువుకున్న స్టూడెంట్స్, బైపీసీ చదువుకున్న స్టూడెంట్స్కి బీ ఫార్మసీలో అడ్మిషన్స్ ఇవ్వడానికి ఒక అవకాశం కలిగించాం. మరి ఇప్పుడు బిట్సాట్ దగ్గరికి వస్తే కనుక, ఇప్పుడు బిట్సాట్ ఎగ్జామ్ త్వరలోనే జరగబోతుంది కాబట్టి బిట్సాట్ దగ్గరికి వస్తే కనుక బిట్సాట్ పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుందంటారు? బిట్సాట్ 10 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా ఏ విధమైన సమస్య లేకుండా, అడ్డంకి లేకుండా, ఏ విధమైన ట్రబుల్ లేకుండా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాం. ఈ బిట్సాట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 450 మార్క్స్కి. ఓకే. సో అంటే క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటారు? క్వశ్చన్స్ ప్రతి సంవత్సరము ఆ డేటా బ్యాంక్, క్వశ్చన్ బ్యాంక్ని అప్డేట్ చేస్తూ వెళ్తూ ఉంటాం. చాలా కంటిన్యూస్ ఎక్సర్సైజ్. ఓకే. దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దట్. అవన్నీ 4 విధాలుగా, 4 క్లాసులుగా డివైడ్ చేయడం జరిగింది. డిఫికల్టీ లెవెల్స్లో 4 డిఫికల్టీ లెవెల్స్లో అవి స్టోర్ అవ్వటం జరిగిందనమాట. ర్యాండమ్గా ప్రతి డిఫికల్టీ లెవెల్ నుంచి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి ప్రతి స్టూడెంట్. సో ఇందాకే మీరు అన్నట్టుగా బిట్సాట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ కూడా ఒక పార్ట్ అని అన్నారు కదా, అదే జనరల్గా అంటే IIT కానీ JEEలో కానీ మనం తీసుకుంటే కనుక ఇంగ్లీష్ అనే దానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు, కానీ బిట్సాట్ రాయాలంటే కనుక ఇంగ్లీష్కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. దానికి గల కారణం ఏంటంటారు? ఇంగ్లీషు హైయర్ ఎడ్యుకేషన్లో చాలా ఇంపార్టెంట్. మొత్తము మనం ట్రాన్సాక్ట్ చేసేదంతా ఇంగ్లీష్లోనే, చదువుకునేది ఇంగ్లీష్లోనే, పరీక్షా విధానం ఇంగ్లీష్లోనే,
డిగ్రీ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఈ రోజున గ్లోబల్ వరల్డ్లో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. ఓకే. క్లాసుల్లో అర్థం చేసుకోవాలన్నా, టెక్స్ట్ బుక్లో రాసింది అర్థం చేసుకోవాలన్నా సో ఇంగ్లీష్ చాలా అవసరం. సో దానివల్ల మేము కొంత వెయిటేజ్ ఇంగ్లీష్కి ఇవ్వడం జరిగింది. ఓకే. మరి అయితే ఈ బిట్సాట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్మోస్ట్ 3 వీక్స్ వరకు, అంటే 20 డేస్ వరకు జరుగుతూ ఉంటుంది కదా. సో అన్ని అంటే ఈ ఆల్ 20 డేస్లోనూ ప్రశ్నల స్థాయి కానీ ప్రశ్నల సరళి కానీ ఒకటే విధంగా ఉంటుందంటారా, లేదంటే దానిలో కూడా ఏమైనా మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయా? నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా 4 డిఫికల్టీ లెవెల్స్లో అన్ని సబ్జెక్టుల్లో ఆ క్వశ్చన్స్ని 4 డిఫికల్టీ లెవెల్స్లో అరేంజ్ చేయటం జరిగింది. ఓకే. కాబట్టి మనం ఎప్పుడు తీసుకున్నా సరే క్వశ్చన్ పేపర్స్ డిఫికల్టీ లెవెల్స్ అందరికీ సమానంగా దగ్గరగా సమానంగానే ఉంటాయి. సో అంటే ఇంటర్లోనే ఎవరైతే బిట్స్ మీద టార్గెట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏమిటంటారు? మీకు తెలిసేమో బిట్సాట్లో రాయడానికి ఎవరైనా రాయొచ్చు. అడ్మిషన్స్కి మినిమం 75% మార్క్స్ ఉండాలి. ఓకే. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ ఒక్క దాంట్లోనూ 60% కన్నా తగ్గకూడదు. అంటే మేము 12th క్లాస్ మార్క్స్ కూడాను, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ కూడాను వెయిటేజ్ ఆ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఉన్న వాళ్ళకే అడ్మిషన్ రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత అడ్మిషన్ వచ్చేది బిట్సాట్లో స్కోర్ చేసిన మార్క్స్ మీదే అడ్మిషన్ బిట్స్లో వస్తుందన్నమాట. ఓకే. ఎవరికైనా 75% కన్నా తగ్గితే వాళ్ళకి బిట్సాట్లో ఎంత స్కోర్ వచ్చినా ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు బిట్సాట్ ఎగ్జామ్ గురించి చెప్పుకున్నాము. అందులో నుంచి క్వాలిఫై అయిపోయిన తర్వాత బిట్స్లో జాయిన్ అయిన తర్వాత ఒకసారి స్టూడెంట్కి స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారా? బిట్స్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి చాలా రకాలైన మేనేజ్మెంట్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, టీమ్ స్పిరిట్, ఇటువంటివన్నీ కరిక్యులం ద్వారానే డెలివర్ చేయడానికి స్కోప్ ఉన్నది. ఇవి కాకుండా వేరే రకాలైన వర్క్షాపుల ద్వారా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి బిట్స్లో ఇంజనీరింగ్ చేసే విద్యార్థులకి అలాగే ఇతర దేశాల్లో ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులకి ఏమైనా మెయిన్గా గమనించే తేడాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఓవరాల్ వరల్డ్లో కానీ దేశంలో కానీ తీసుకుంటే కొన్ని యూనివర్సిటీలే ఇంజనీరింగ్ సైన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. చాలామంది ఫస్ట్ ఇయర్ నుంచే కంప్లీట్గా వాళ్ళ ఫీల్డ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ విధంగా కరిక్యులం ఉంటుంది. ప్రపంచంలో ఇవాళ ప్రఖ్యాతిగాంచిన ఏ యూనివర్సిటీలో చూసినా ఇంజనీరింగ్ విద్య వాళ్ళకి ఫస్ట్ 2 ఇయర్స్లో ఇంజనీరింగ్ కాకుండా స్ట్రాంగ్ సైన్స్, స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్, ఎనాలిసిస్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ కోర్సెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా బిట్స్ పిలాని MIT కొలాబరేషన్స్ స్టార్ట్ అయింది కాబట్టి మా కాన్సన్ట్రేషన్ కూడాను ఇంజనీరింగ్ సైన్స్ కోర్సెస్ మీద ఉంటాయి. వీళ్ళకి స్ట్రాంగ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాం. మరి బిట్స్లో ఉన్న మరో ప్రత్యేకతే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కదా, మరి దాని గురించి వివరించండి. బిట్స్ పిలాని 1979లో డ్యూయల్ డిగ్రీ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ డ్యూయల్ డిగ్రీ స్కీమ్ ద్వారా స్టూడెంట్ 1 సంవత్సరం కానీ లేకపోతే 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కానీ ఎక్స్ట్రా యూనివర్సిటీలో స్పెండ్ చేసి సైమల్టేనియస్గా 2 డిగ్రీలు పూర్తి చేసుకోవాలి. ఇది మేము ముఖ్యంగా సైన్సెస్లో ఈ డ్యూయల్ డిగ్రీ స్కీమ్ని ఫస్ట్ ప్రయారిటీగా ఇస్తాం. కారణం ఏంటంటే ఈ రోజున మొత్తం దేశంలో స్టూడెంట్స్ అంతా ఇంజనీరింగ్కి వెళ్తారు, సైన్సెస్కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సైన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, సైన్స్ డిగ్రీస్లో అడ్మిషన్స్ తీసుకుని ఎంకరేజ్ చేయడం కోసం ఈ డ్యూయల్ డిగ్రీ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫస్ట్లో 79లో. బిట్స్లో జాయిన్ అయిన ప్రతి సైన్స్ స్టూడెంట్కి 2వ డిగ్రీగా ఏ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ డిగ్రీ కానీ, ఫార్మసీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ చేసుకునే అవకాశాన్ని కలిగించాం. ఓకే. ఇనీషియల్గా అది 1.5 ఇయర్ ఎక్స్ట్రా తీసుకునేది. ఇప్పుడు 1 కానీ లేకపోతే 1.5 ఇయర్ కానీ స్టూడెంట్ క్యాపబిలిటీ ప్రకారం వాళ్ళు
ఒక సంవత్సరంన్నర ఎక్స్ట్రా స్పెండ్ చేసేసి ఒక సైన్స్ డిగ్రీ, ఇంకొక ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కానీ చేసుకోవచ్చు. మరి అయితే బిట్స్లో బీఎస్సీకి జాయిన్ అయిన ఒక విద్యార్థి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇంజనీరింగ్లోకి మారే అవకాశం ఉందంటారా? అది క్రితం సంవత్సరం మేము పోస్ట్ బీఎస్సీ ప్రోగ్రామ్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేద్దామనే ఒక ఆలోచన వచ్చింది. ఓకే. ఒకటి ఎంఈ కంప్యూటర్ సైన్స్ విత్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని అది స్టార్ట్ చేశాము. అది యాక్చువల్గా 4-year డిగ్రీ ప్రోగ్రామ్. దాన్ని 3 yearsలో కాంటాక్ట్ చేసి, అంటే సమ్మర్స్ను కూడా యూటిలైజ్ చేసుకొని 36 monthsలో ఒక ఎంఈ డిగ్రీ బిఎస్సి పూర్తి చేసుకున్న స్టూడెంట్కి ఎంఈ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిగ్రీ చేసుకునే అవకాశం కలిగించాం. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇది చాలా మంచి అవకాశం. బిఎస్సి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ చేసిన స్టూడెంట్స్ తప్పకుండా ఈ అవకాశాన్ని వాళ్ళు వదులుకోకూడదు. అదేవిధంగా ముందు బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ అని బిఎస్సి చేసిన విద్యార్థులకి ఇంకా ఎనలిటిక్స్లోనూ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇక్కడ పిహెచ్డి కూడా చేసే అవకాశాలు ఉన్నాయన్నారు కదా, మరి ఆ విద్యా విధానాల గురించి చెప్పండి సార్. బిట్స్లో మేము రీసెర్చ్ని చాలా ఎంకరేజ్ చేస్తాము. అందుకనే అన్ని క్యాంపస్లో, ఈ కొత్త క్యాంపస్లో కూడాను సో పిహెచ్డి అన్ని ఇంజనీరింగ్ సైన్స్ విభాగాల్లో పిహెచ్డి అడ్మిషన్స్ జరుగుతాయి. ఈ పిహెచ్డి అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్కి మేము ఫీ వీవర్లు ఇస్తాము, స్టైపెండ్స్ ప్రొవైడ్ చేస్తాము. ఆ విధంగా మంచి ఎంకరేజ్మెంట్ ఉన్నది పిహెచ్డి అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళకి. చాలా మంచి ఫ్యాకల్టీ జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి వేరే ప్రభుత్వ సంస్థల నుంచి రీసెర్చ్ గ్రాంట్స్ వచ్చినాయి. డిఎస్టి, సిఎస్ఐఆర్, యూజీసీ, అటామిక్ ఎనర్జీ కమిషన్ నుంచి వాళ్ళకి రీసెర్చ్ గ్రాంట్స్ ఉన్నాయన్నమాట. ఆ రీసెర్చ్ గ్రాంట్స్లో కూడాను పిహెచ్డి స్టూడెంట్స్ని తీసుకునే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ప్లేస్మెంట్స్ దగ్గరికి వస్తే కనుక హైదరాబాద్ క్యాంపస్ నుంచి ఏ విధంగా ఉన్నాయంటారు ప్లేస్మెంట్స్? ఒక కొత్త క్యాంపస్గా ఫస్ట్ ఇయర్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో చాలా హైదరాబాద్ క్యాంపస్ బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. ఇట్ ఇస్ అది పర్సంటేజ్ దీంట్లో పిలానీ, గోవా క్యాంపస్లకి దగ్గరగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. మరి దుబాయ్లో ఉన్న బిట్స్ గురించి కూడా చెప్పండి. బిట్స్ దుబాయ్ 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇనీషియల్గా బిట్స్ పిలానీ ఎకడమిక్స్ వరకే కాన్సన్ట్రేట్ అయి ఉండేది. 2012-13 జాన్యువరికి వరకు దాని ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా అక్కడ లోకల్ పార్ట్నర్ చూస్తూ ఉండేవాళ్ళు. 2013 జాన్యువరి నుంచి బిట్స్ పిలానీ కంప్లీట్గా బోత్ ఫైనాన్షియల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ అండ్ అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిట్స్ పిలానీ ఫోల్డ్లోకి వచ్చింది. బిట్స్ పిలానీ ఇప్పుడు అక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి, ఫ్యాకల్టీ, ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి చాలా రకాలైన ఇనిషియేటివ్స్ తీసుకున్నది. అకాడమిక్ కరిక్యులం, పరీక్షా విధానం అదంతా సేమ్. డిగ్రీ కూడా బిట్స్ పిలానీ నుంచే వస్తుంది. దుబాయ్ క్యాంపస్ అవనివ్వండి, పిలానీ క్యాంపస్ అవనివ్వండి, హైదరాబాద్, గోవా క్యాంపస్లకి, అన్ని క్యాంపస్లకి డిగ్రీ ఇచ్చేది ఒకటే యూనివర్సిటీ, అది బిట్స్ పిలానీ. డిఫరెన్స్ ఏంటంటే దుబాయ్ క్యాంపస్లో అడ్మిషన్స్ బిట్సాట్ ద్వారానే కాకుండా 12th క్లాస్ ఎగ్జామినేషన్ బేసిస్ మీద, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ మార్క్స్ బేసిస్ మీద కూడా అడ్మిషన్స్ ఇస్తారు. దాని ఫీ స్ట్రక్చర్ కంప్లీట్లీ డిఫరెంట్. పిలానీ ఫీ స్ట్రక్చర్తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇండియాలో ఉన్న బిట్సాట్ గురించి మాట్లాడుకుంటే కనుక కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉండాలంటారు? మీకు ఇది ఒక విషయం చెప్పాలి. ఇందాక మీరు అడ్మిషన్స్ గురించి అడిగినప్పుడు నేను చెప్పడం ఏమని చెప్పానంటే అన్ని అడ్మిషన్స్ మెరిట్ బేస్డ్. ఓకే. దేర్ ఈజ్ నో రిజర్వేషన్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ సీట్ ఫర్ ఎనీ మేనేజ్మెంట్. మొత్తం అడ్మిషన్స్ అంతా బిట్స్ సాట్ స్కోర్ ద్వారానే జరుగుతుంది. ఇంకొక విండో కూడా ఉన్నదన్నమాట అడ్మిషన్స్ రావడానికి. ఆ విండో ఏంటంటే బోర్డు టాపర్ కి ఆటోమేటిక్గా బిట్స్ సాట్ స్కోర్స్తో సంబంధం లేకుండా ఫస్ట్ ర్యాంక్ హోల్డర్కి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ఇండియాలో దగ్గరగా 28 బోర్డ్స్ ఉన్నాయి. ఈ 28 బోర్డ్స్లో టాపర్స్ ఒక్కోసారి ఫస్ట్ ర్యాంక్లో 2 కూడా ఉండొచ్చు. ఆ విధంగా 30-35 మంది ఫస్ట్ ర్యాంక్ హోల్డర్స్ ఉండొచ్చు. ఈ 30-35 మందిలో 23 23 మెంబర్స్ జాయిన్ బిట్స్ పిలానీ, ఈ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్స్.
అటువంటి వాళ్ళకి బిట్స్ సాట్ స్కోర్ అవసరం లేదు. ఆంధ్ర బోర్డు టాపర్, ఓకే. ఆంధ్రప్రదేశ్ బోర్డు టాపర్ కెన్ గెట్ డైరెక్ట్ అడ్మిషన్ టు బిట్స్ పిలాని. కతిమా వాళ్ళందరూ బిట్స్ సాట్ స్కోర్స్ ద్వారానే బిట్స్లో అడ్మిషన్ తీసుకుంటాం జరుగుతుంది. సో కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే? కట్ ఆఫ్ మార్క్స్ ఇయర్ టు ఇయర్ మారుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఫార్మసీ అడ్మిషన్ 266 దగ్గర ఆగినది. ఓకే. ఎంఎస్సి సైన్స్కి డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ చేసుకునే అవకాశం ఉన్న సైన్సెస్కి 274 దగ్గర ఆగింది. ఓకే. ఇంజనీరింగ్ లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ కెమికల్ 284, కెమికల్ ఇంజనీరింగ్ లాస్ట్ కట్ ఆఫ్ మార్క్ 284. రైట్ సార్. అయితే చెప్పండి, మరి బిట్స్ పిలానీలోని ఇతర క్యాంపస్కి అట్లాగే హైదరాబాద్ క్యాంపస్కి మధ్యన తేడాలేంటి? అన్ని క్యాంపస్లో విద్యా విధానం ఒకటే ఉంటుంది, పరీక్షా విధానం ఒకటే ఉంటుంది. డిగ్రీలన్నీ బిట్స్ పిలానీ యూనివర్సిటీ నుండే వస్తాయి. హైదరాబాద్లో ఉన్న క్యాంపస్కి ఈ మెట్రోపాలిటన్ సిటీ కాస్మోపాలిటన్ కల్చర్ ఉండటం మూలంగా ఎప్పటికైనా ఈ క్యాంపస్కి మంచి గ్రోత్ అవకాశాలు ఉన్నాయి. ఓకే. మంచి ఫ్యాకల్టీని అట్రాక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీ ఈకో సిస్టమ్ ఉన్నది కాబట్టి పిలానీ బిట్స్ పిలానీ ఒక మెయిన్ ప్రయారిటీ ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ కాబట్టి హైదరాబాద్ క్యాంపస్కి ఆ ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి హైదరాబాద్ క్యాంపస్కి చాలా అవకాశాలు ఎక్కువ. ఇంకొకటి, ఎవరినైనా గెస్ట్ లెక్చర్స్గా తీసుకురావడానికి, వాల్యూ ఎడిషన్ చేయడానికి హైదరాబాద్ క్యాంపస్కి కతిమా క్యాంపస్లతో చూసుకుంటే ఎక్కువ అవకాశాలు. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఇతర క్యాంపస్ల కంటే హైదరాబాద్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటారు. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఈ రోజున పిలానీ క్యాంపస్ ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ కూడాను వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాంపస్ చూస్తుంది కాబట్టి పిలానీ బాగా ఎస్టాబ్లిష్డ్, అందుకని ఈ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వెళ్ళి ఇవి కూడా ఈక్వల్గా పెర్ఫామ్ చేస్తాయి అనుకున్న రోజున డెఫినెట్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మరి బిట్స్ పిలానీ స్టార్ట్ అయ్యి 50 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి కదా సార్. సో ఈ 50 ఏళ్లలో ఉన్న బిట్స్తో మీకున్న అనుబంధం చెప్పండి సార్. ఈ 50 సంవత్సరాల్లో నాకు 42 సంవత్సరాల బిట్స్ అనుబంధం ఉండటం నిజంగా నాకు దొరికిన మహా అవకాశంగాను, నా మహాభాగ్యంగాను, నా పూర్వీకులు చేసుకున్న పుణ్యంగాను నేను అనుకుంటాను. రెండవది, బిట్స్ పిలానీలో ఒక విద్యార్థిగానే కాకుండాను ఒక రీసెర్చ్ స్కాలర్గా, ఒక టీచర్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా అంచెలంచెలుగా పైకొచ్చాను. బిట్స్ పిలానీ నన్ను విద్యార్థిగా తీర్చిదిద్దింది, నన్ను ఒక టీచర్గా తీర్చిదిద్దింది, నన్ను ఒక అడ్మినిస్ట్రేటర్గా గ్రూమ్ చేసింది. బిట్స్ పిలానీని హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం నాకు రావటం నాకు చాలా ఒక మహాభాగ్యంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి బిట్స్తో మీకున్న అనుబంధాన్ని అలాగే బిట్స్లోని విద్యా విధానాన్ని మా అందరికీ చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. మరి చూశారు కదండి, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ విఎస్ రావు గారితోటి ఇంటర్వ్యూ, అలాగే ఆయన చెప్పిన మరిన్ని వివరాలు కూడా తెలుసుకున్నారు కదా. ఇది ఈనాటి గైడ్ కార్యక్రమం. మరో గైడ్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.